పక్కింట్లో పూలు కోసి పూజలు చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయానికి తప్పకుండా తెలుసుకోవాలి. పూజల కోసం మీ చుట్టుపక్కల ఇళ్లలో పూలు కోసేస్తున్నారా? ఎన్ని పూలు పూజేస్తే అంత పుణ్యమని చెట్టుకి ఉన్న పూలన్నీ మీరే ఏరేస్తున్నారా? ఆ పూజ వల్ల ఫలితం ఏంటి? దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి? పక్కింట్లో పూలు మొత్తం కోసేసి పూజలు చేసేవారు ఇది తెలుసుకోవాలి. హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తిపూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో పుష్పాన్నిగాని, పండునుగాని, కొంచెం జలాన్నిగాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దైవం తృప్తిగా స్వీకరిస్తుందని చెబుతారు. అయితే పూలు కొనుక్కొచ్చేవారి సంగతి పక్కన పెడితే, చుట్టుపక్కల ఇళ్లలోంచి ఎత్తుకొచ్చేవారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కాని పక్కింట్లో ఉండే పూల చెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. కొంతమంది వాకింగ్ కోసం వెళ్లి కూడా ఓ కవర్ తీసుకెళ్లి వస్తూ దారిలో కనిపించిన పూలన్నీ కోసేస్తారు. ఒకవేళ ఆ ఇంటివాళ్లు వద్దన్నారనుకోండి, వాళ్లకేసి సీరియస్గా చూస్తూ వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు. అంతేకాదు వీళ్లు మహాపాపాత్ములని ఫిక్సైపోతారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహాపాపం. ఇక ఆ ఇంట్లో వాళ్లని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకి వస్తుంది. పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గరుడపురాణంలో ఉంటాయి. దీనికోసం ఓ శ్లోకం కూడా ఉంది. తాంబూల ఫల పుష్పాది హర్తాస్య ద్వానరో వనే ఉపానతృణ కార్పాసహర్తాస్స నమేషయోనిషు. అంటే తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసినవారు అడవిలో కోతిలా పుడతారు. చెప్పులు, గడ్డి, ప్రత్తి దొంగతనం చేసినవారు మరు జన్మలో మేకలా పుడతారు. వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి, మోక్షం కలగాలి. వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కాని ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటున్నాం. పూలు కోసుకురావడం తప్పుకాదు కాని ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడమో తప్పు. ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచరు. ఇది మరింత పాపం. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్లీ ఎన్నో వేల జన్మల తర్వాత గానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదంటారు. మరి ఇలాంటి పూజలు చేయడం అవసరమా? ఆలోచించండి.